ఓటెవ్వరికేస్తారు అన్నలారా మా అక్కలారా, ఓటే మన ఆయుధం మౌనంటారా మీరు కాదంటారా? ఓటెవ్వరికేస్తారు అన్నలారా మా అక్కలారా, ఓటే మన ఆయుధం మౌనంటారా మీరు కాదంటారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ న్యూస్. ఓట్ల పండుగ వచ్చిందని అందరికీ తెలిసిందే. ఓట్ల గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. పెద్దాయనా, ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నావు? ఓటు వేయాలంటే నోట్ కావాలి కదమ్మా, మరి నాకు ఎవరు నోటిస్తే నేను వాళ్ళకే ఓటేస్తాను. యువత ఓటు గురించి ఏం ఆలోచిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్, రాబోయే ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? నాకు ఓటు వేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఓటేసేంత టైము లేదు. అయినా నా ఒక్క ఓటుతోటి ఈ సమాజం ఏమైనా మారుతుందా మేడం? మారదు కదా. మీరు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారు? నేను జాబ్ చేసేది హైదరాబాద్లో. నేను మా ఊరు వెళ్లి ఓటు వేయాలంటే 4 hours జర్నీ. అబ్బా, నాకు అంత ఓపిక లేదు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఒకడు ఓటుకు నోట్ అంటాడు, ఇంకొకడేమో టైం లేదంటాడు. మన దేశ భవిష్యత్తును మార్చే యువత ఓటు వేయడానికి ఆలోచిస్తుంది. మన తలరాతను మార్చేందుకు మన ఓటు హక్కును కల్పిస్తే మన ఓటుకు నోటు అంటూ మన దేశ భవిష్యత్తును మార్చేస్తున్నాం. ఇన్నాళ్ళు సొంతూళ్లకు పండుగలకు వెళ్ళాం, పెళ్లిళ్లకు వెళ్ళాం, సెలవనగానే వెళ్ళాం. కానీ ఈసారి బాధ్యతగా వెళ్దాం, ఓటేసి వద్దాం. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు. అయ్యా నమస్కారం. నేను ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. మీరు ఎంతమంది ఉంటారు? అయ్యా, మా ఇంట్లో 5 ఉంటారయ్యా. అరే, ఇలా మనిషికి 500 ఇవ్వరా? బాబు నమస్కారం. నేను మాయమాటలతో కాదు, నిజాయితీతోనే మీ ముందుకు వస్తున్నాను. నా మాటలు కాదు, నా పని మాట్లాడుతుంది. డబ్బుకు కాదు, అభివృద్ధికి ఓటు వేయండి. నన్ను గెలిపించండి. మంచి భవిష్యత్తుకు బాటను వేయండి. పెన్సిల్ గుర్తుకే మన ఓటు, పెన్సిల్ గుర్తుకే మన ఓటు, పెన్ను గుర్తుకే మన ఓటు, పెన్ను
పార్టీకి అసలు ఎవ్వరు ఓటు వేయరు. అనవసరంగా ప్రచారం చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎవరు ఎట్లాంటి వారో ప్రజలకు తెలుసు. ఎవరు మందు అంటూ డబ్బు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా? నగన్న ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునేమో సీతాడు సారముంది, కుండేడు కళ్ళు ఉంది, బుడ్డేడు భ్రాంతి ఉంది. ఈ గట్టునేమో ముంతడంత మంచిగుంది. ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా? ఆ దిబ్బనుంటావా నగన్న ఈ దిబ్బకొస్తావా? ఆ దిబ్బనేమో తోడేళ్ల దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉంది. ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది. ఆ దిబ్బనుంటావా నగన్న ఈ దిబ్బకొస్తావా? ప్రియ ఓటరు మహాశయులారా, ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం. దేశ స్థితిగతులను మార్చే దశ దిశ నిర్దేశకం. ఓటు ఓ బాధ్యత, ఓటు ఓ కర్తవ్యం. పోరాడి రాజువు అవుతావో, అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం. ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు. ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది. జై హింద్, జై హింద్.